తెలంగాణలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పిందిలా రాష్ట్ర ప్రభుత్వం. మరి ఎందుకు లేటు గదేందో చూసుకుందాం, మాట్లాడుకుందాం పర్రే. ఇక ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ఎప్పుడెప్పుడైతుందా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త చెప్పిందుల్లా రేవంత్ రెడ్డి సర్కారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేటందుకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంట్లో స్కూల్ అసిస్టెంట్ 2,629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జిటీలు 6,508, ప్రత్యేక కేటగిరీల స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జిటీలు 796 పోస్టులున్నాయి. అట్లనే జిల్లాల వారీగా టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు విద్యాశాఖ చెప్పుకొచ్చింది. ఇక ఈ టీచర్ పోస్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 పోస్టులతోటి 2023 సెప్టెంబర్ 6వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తే దాన్ని రద్దు చేసింది గవర్నమెంటు. అయితే గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పుడు సుమారు 1.77 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గత నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదని చెప్పింది గవర్నమెంటు. గత నోటిఫికేషన్ను రద్దు చేసిన తర్వాత రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం మెగా డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించింది. అందుకనే కొత్తగా మరో 5,973 ఖాళీ పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. వీటితోటి కలిపి మొత్తం పోస్టుల సంఖ్య 11,062కు చేరింది. కొత్తగా దరఖాస్తు చేసుకునేటోళ్లు మాత్రం 1,000 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటది. 2024 మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తారీఖు వరకు దరఖాస్తులు ఆన్లైన్లో స్వీకరిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 11 చోట్ల ఆన్లైన్లో డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష తేదీలను త్వరలోనే ప్రభుత్వం ప్రకటించబోతోంది. అభ్యర్థుల వయో పరిమితిని కూడా 18 ఏళ్ల నుంచి 46గా నిర్ధారించింది.